నమస్తే. ఈరోజు మరో వంటలోకి వచ్చేసామండి. అదేంటంటే కార బూందీ చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా చేయడము. పిండి కలుపుకోవడమే పని అండి. చేసేయడం ఇంకా చిటికలో అయిపోతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. కార బూందీ చేస్తున్నానండి. కార బూందీకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను. మరియు 2 గ్లాసుల శనగపిండికి 2 స్పూన్లు బియ్యం పిండి అండి. అండ్ కొంచెం బేకింగ్ సోడా ఎక్కువ వేయకండి, జస్ట్ క్రిస్పీ కోసమే వేసి అంతా ఇలా బాగా కలిపేసుకోండి. ఫస్ట్ ఈ పిండి కలుపుకునేటప్పుడే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకోండి, వేడవుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ పొయ్యి మీద ఆయిల్ పెట్టేశాను, ఎందుకంటే బూందీకి కొంచెం బాగా వేడిగా ఉండాలి ఆయిల్, అప్పుడే మనకు క్రిస్పీగా బాగా కాలుతాయి. ఇలా కలిపేసుకొని దీన్ని బాగా ఉంటలు లేకుండా ఇలాగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. ఇలా ఫస్ట్ గట్టిగా కలుపుకొని ఉంటలు లేకుండా బాగా కలిపేసుకోండి ఫస్ట్. తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని బూందీ కన్సిస్టెన్సీకి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక కొంచెం పొయ్యి మీద ఆయిల్ కొంచెం తీసుకొచ్చి ఒక 2 స్పూన్లంత ఆయిల్ కూడా వేయండి. వేసి ఆయిల్ అంతా బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు బూందీ కన్సిస్టెన్సీకి కలుపుకుందాం. వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెంగా యాడ్ చేసుకోండి, మరీ పలచగా అయిపోతే కష్టమవుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది. అండ్ ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు కారము, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పౌడరు, కరివేపాకు పౌడరు, కొంచెం పసుపు అన్నీ వేసి ఇలాగా కలిపి పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని బూందీ చేసేసుకుందాము. నూనె కాగిందో లేదో చూడడం కోసము స్పూన్ తీసుకొని స్పూను కాడ సైడు పిండిలో ఇలాగ ముంచి ఒక డ్రాప్ వేసి చూసుకుందామండి. సో నూనె బాగా కాగిపోయింది మనకి. ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని ఇది కొంచెం ఇలాగా కొంచెం వాష్ చేసుకోవాలండి. చేసుకొని గరిటెతో బూందీ పిండి తీసుకొని ఇట్లాగా వేసుకోవాలి దీంట్లోని. కింద ఉన్న డ్రాప్స్ని మనం ఇలాగా చేతితో తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ముత్యాలలాగా వచ్చాయి చూడండి చక్కగాను. ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి, కొంచెం రెడ్డిష్గాను. బూందీకి కదా, అదే బూందీ లడ్డూకైతే ఈ టైంలో తీసేయచ్చు. ఇది లడ్డు కాదు కదండి, కార బూందీ కాబట్టి కొంచెం రెడ్డిష్గా వేయించుకోవాలి. ఇలా రెడ్గా కాలాక తీసేయాలి. తీసేసి ఒక పేపర్ టవల్ మీద వేసుకుంటే ఎక్సైజ్ ఆయిల్ అంతా పీల్చేస్తుంది అన్నమాట. అదేవిధంగా మిగిలిన పిండి అంతా బూందీలాగా చేసేసుకోవాలండి. ఇట్లా కొంచెం అతుక్కొని వచ్చినవి కాలాక విడిపోతాయిలేండి, ఏం పర్వాలేదు. బూందీ అంతా ఇలా రెడీ అయ్యాక ఓకే, దీంట్లోకి నేను కరివేపాకు ఆల్రెడీ డ్రైగా ఫ్రై చేస్తానండి ఆయిల్లోని. ఇదంతా దీంట్లో ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. కొన్ని పుట్నాల పప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాయండి.
తీసేసి మళ్ళీ ఈ బూందీలో వేసేసుకోవాలి అన్నీను. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని పల్లీలండి, పల్లీలు వేగుతూ ఉంటాయి. దీని మీద కొంచెం ఇట్లాగా ఉప్పు కారం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి బాగా కలిపేసుకుందామండి. ఈ లోపల పల్లీలు వేగిపోయాయండి, తీసేసి ఇవి కూడా బూందీలో వేసేసుకుందాం. మళ్ళీ కాస్త పల్లీల మీద కూడా ఉప్పు కారం చల్లుకొని మళ్ళీ అన్నీ ఇలాగా కలిపేసుకుందాం. అంతే, బూందీ రెడీ. చూడండి ఎంతో టేస్టీగా, మంచిగా టేస్టీగా ఉండే గుమగుమలాడే బూందీ రెడీ అండి. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి.